హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ కింద వివిధ రకమైన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారండి. ఈ యొక్క పోస్టులు అనేవి అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్, ఈస్ట్ గోదావరి, రాజమహేంద్రం వారి అండర్లో ఉంటాయని చెప్పుకొని ఇచ్చారు. ఇంకా ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి వయసు విషయానికి వస్తే 1/7/2025 నాటికి 25-42 సంవత్సరాలు కలిగిన మహిళా అభ్యర్థులు యొక్క పోస్టులకు అర్హులండి. అండ్ ఈ యొక్క పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఈ యొక్క పోస్టులు అనేవి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందని చెప్పి ఇచ్చారండి. SC, ST, BC, EBC అభ్యర్థులు యొక్క పోస్టులకు సంబంధించి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని ఇచ్చారు. అండ్ ఎవరైతే అప్లికెంట్స్ 24/5/2025 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారో వాళ్ళని కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో కన్సిడరేషన్ ఉంటుందని చెప్పి ఇచ్చారు. ఇంకా పోస్ట్ వివరాల్లోకి వెళ్తే సైకో సోషల్ కౌన్సిలర్ ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్ అనేది అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. అండ్ ఇంకో పోస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ, సైకాట్రీ, న్యూరో సైన్స్లో చేసిన అభ్యర్థులు అర్హులండి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతున్నారు. అండ్ ఈ యొక్క పోస్ట్కి శాలరీ విషయానికి వస్తే 20,000 అండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కేస్ వర్కర్. ఇందులో ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ ఉమెన్ హ్యావింగ్ ఏ బ్యాచులర్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీలో డిగ్రీ చేసిన అభ్యర్థులు అలాగే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అర్హులని చెప్పి ఇచ్చారండి. అండ్ ఇంకో పోస్ట్కి షీ షుడ్ బి రెసిడెంట్ అంటే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలని కూడా ఇచ్చారు. అండ్ ఇంకో పోస్ట్కి శాలరీ విషయానికి వస్తే 19,500 అండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మల్టీపర్పస్ అసిస్టెంట్. ఇందులో 2 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మల్టీపర్పస్ యాక్టివిటీ కుడ్ బి అవుట్సోర్స్ టు ఎనీ పర్సన్ హూ ఈజ్ లిటరేట్ విత్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రిలవెంట్ డొమైన్. హై స్కూల్ పాస్ అయి ఉండాలండి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలండి హెల్పర్ ముందు. అండ్ ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి 13,000 అండి. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఏమంటారు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి eastgodavari.ap.gov.in వెబ్సైట్ ద్వారా మనం యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి ఎవరైతే చూడకపోతే అది చెక్ చేయండి. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధిత అసిస్టెడ్ కాపీస్ దానికి అటాచ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది DWCWEO మహిళా ప్రాంగణం కాంపౌండ్, బొమ్మూరు, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 7వ సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కొన్ని పోస్టులకు సంబంధించి. ఇంకా పోస్టులు ఉన్నాయండి. ఆ పోస్టుల వివరాలు ఇప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ పోస్టుల విషయానికి వస్తే DCPO. ఇందులో ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకాట్రీ, లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ PG చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారంటే అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఇంకా ప్లేస్ ఆఫ్ వర్కింగ్ వచ్చేసి రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. ఇంకా పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 44,023 రూపాయలు అనేది ఉంటుంది. ఈ పోస్టులన్నీ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కింద ఉంటున్నాయని చెప్పి ఇచ్చారండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సోషల్ వర్కర్. ఈ యొక్క పోస్ట్కి పురుషులు మాత్రమే అర్హులండి, గమనించండి. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ కానీ PG కానీ చేసి ఉండాలండి. అది కూడా సోషల్ వర్క్ కానీ MSW లేదా చేసి ఉన్న వాళ్ళు, లేకపోతే సైకాలజీలో PG చేసిన అభ్యర్థులు కూడా అర్హులండి. ఇంకా ఈ పోస్ట్కి 3 years అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకా ఈ పోస్ట్కి శాలరీ విషయానికి వస్తే 18,530 రూపాయలు అనేది ఉంటుంది. అండ్ ఇంకా సంబంధిత డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేయండి. నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అవుట్ రీచ్ వర్కర్. ఈ యొక్క పోస్ట్కి పురుషులు అర్హులండి, గమనించండి. ఒక పోస్ట్కి డిగ్రీ అనేది చేసి ఉండాలండి. ప్రిఫరబుల్గా సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్మెంట్ లో ఉంటే ప్రిఫరబుల్ ఉంటుందని చెప్పి ఇచ్చారు. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి 10,592. అండ్ ఈ యొక్క పోస్ట్కి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ కూడా రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి. ఈ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధించిన అసిస్టెడ్ కాపీస్ అనేవి అటాచ్ చేసి DWCWEO మహిళా ప్రాంగణం కాంపౌండ్, బొమ్మూరు, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఈ నెల 7వ వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ పోస్టుల విషయానికి వెళ్తే ఈ యొక్క పోస్టులు అనేవి చిల్డ్రన్ హోమ్ రాజమహేంద్రవరంలో ఉన్నాయండి. ఇంకా పోస్టుల విషయానికి వస్తే స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్. ఇందులో ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ లేదా ఫైనాన్స్లో చేసిన అభ్యర్థులు అర్హులండి. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఆన్ కంప్యూటర్ అండ్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ MS ఆఫీస్ ప్యాకేజ్ యూజ్ చేసే వాళ్ళకు ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారండి. ఈ పోస్ట్ అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. అండ్ ఈ యొక్క పోస్ట్కి
రెమ్యునరేషన్ వచ్చేసి 18,536 రూపాయలు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కుక్ అండి. ఒక పోస్ట్‌కి 10వ తరగతి పాస్ అయిన, ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులండి. అలాగే ఫిజికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలండి కుకింగ్‌లో. అండ్ మ్యాండేటరీగా లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలని చెప్పి ఇచ్చారు. ఈ యొక్క పోస్ట్‌కి అవుట్‌సోర్సింగ్ విధానం భర్తీ కానుంది. సాలరీ వచ్చేసి 9,930 రూపాయలు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ పోస్ట్. ఇదొకటి ఉందండి. ఈ యొక్క పోస్ట్‌ని అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో భర్తీ చేయనున్నారు. అండ్ ఈ యొక్క పోస్ట్‌లకి క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10థ్ పాస్ అయిన, ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులండి. అలాగే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేటర్ ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్‌కి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీఈడీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్‌లో చేసి ఉండాలి. అలాగే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ అనేది పార్ట్ టైమ్ విధానంలో రెమ్యునరేషన్ వచ్చేసి 5,000. నెక్స్ట్ నైట్ వాచ్ ఉమెన్. ఇందులో ఒక పోస్ట్ ఉందండి. ఈ యొక్క పోస్ట్‌కి 7థ్ పాస్ అయిన, ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులండి. ఇంకో పోస్ట్ అనేది అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. సాలరీ వచ్చేసి 7,944 రూపాయలు. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి. ఈ యొక్క సింగిల్ నోటిఫికేషన్‌లో 3 పోస్టులకంటే 3 దాంట్లో ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది జరగబోతుందండి. వన్ స్టాప్ సెంటర్ కింద రిక్రూట్ అయ్యే పోస్టులు, అలాగే చిల్డ్రన్ హోమ్ రాజమహేంద్రంలో రిక్రూట్ అయ్యే పోస్టులు అనేవి ఉమెన్స్‌కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్‌లో ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో మాత్రం ఈ యొక్క పోస్టులకి పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చండి. గమనించండి. ఒకసారి నోటిఫికేషన్ అనేది డీటెయిల్‌గా చూడండి. ఇది మర్జ్ చేసిన నోటిఫికేషన్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూసిన మనం చిల్డ్రన్ హోమ్ పోస్ట్‌లకి కూడా ఈ నెల 7వ తేదీ లోపల మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫిల్ చేసి. ఇంకా అప్లికేషన్ విషయానికొస్తే ఫస్ట్ మీరేమైతే పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి 1లో. అండ్ మీ లేటెస్ట్ ఫోటో అనేది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో మీరు ఫోటో అనేది స్టిక్ ఆన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మీ అడ్రస్, పర్మనెంట్ ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ ఇవ్వండి. 7 వచ్చేసి ఎడ్యుకేషన్ అండి. ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ టు పీజీ వరకు మీరు ఏ ఏ బోర్డ్‌లో ఆర్ ఇన్‌స్టిట్యూషన్‌లో చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ ఎన్ని మార్క్స్ అబ్టైన్ అయ్యాయో డీటెయిల్స్ ఇవ్వాలి. 8 వచ్చి క్యాస్ట్ అండి. 9 వచ్చేసి మెంబర్‌షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏమన్నా ఉంటే అక్కడ మెన్షన్ చేయండండి. 10 వచ్చి అదర్ ట్రైనింగ్. ఈ యొక్క సంబంధిత పోస్టులకు సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే వాటి డీటెయిల్స్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 11 వచ్చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండి. మీరు ఇప్పటి నుంచి పని చేస్తున్న నుంచి ఇంత ప్రీవియస్ పని చేసిన వాటి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 12 వచ్చేసి లాంగ్వేజెస్ అండి. మీ ప్రొఫిషియన్సీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా అంటే స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌లో మీరు ప్రొఫిషియన్సీ గుడ్డా, ఫెయిర్ ఆర్ పూర్ ఏంటనేది అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 13 వచ్చేసి వర్క్స్ అండర్‌టేకెన్ ద బెస్ట్ ఇలస్ట్రేట్ కేపబిలిటీ టు హ్యాండిల్ ద టాస్క్ అసైన్డ్. అది దాని డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటి ఇవ్వండి. 14th వచ్చేసి సర్టిఫికేషన్ అండి. మీ సర్టిఫికేషన్ చేసి మీ సిగ్నేచర్ అలాగే డేట్ చేసి అండ్ ఈ యొక్క దానికి all enclosures should be attested by gazetted officer. Enclose 5 rupees stamp, affixed self address cover 2 numbers. దీనికి సంబంధించి ఏమైతే మనం అటాచ్మెంట్స్ ఇస్తామో వాటన్నిటి మీద గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలని చెప్పి, అలాగే 5 రూపీస్ స్టాంప్ అనేది ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇవి ఇచ్చారండి. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.